శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మాఘమాసంలో ఈరోజు 4వ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణం నుండి 4వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. పార్వతీదేవి శివుడి మాటలను విని మరి గురు కన్యా సంగమం చేసిన ఆ సుమిత్రుడు ఏమయ్యాడు, వాడి గతి ఏమిటో చెప్పండి అన్న. అప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించాడు. శివుడు ఆ సుదేవుడు కొన్నాళ్ళ తర్వాత గురువుగారిని చేరి తను ఏ పరిస్థితుల్లో గురువుగారి కూతురుతో సంగమించాల్సి వచ్చిందో చెప్పాడు. మీ అమ్మాయి నన్ను బలవంతం చేసింది, లేకపోతే చచ్చిపోతానంది, అందువల్ల నేను తప్పు చేశాను, నా తప్పుకు ప్రాయశ్చితం మీరే చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, నాయన, గంగా తీరానికి పోయి 12 సంవత్సరాలు తపస్సు చేయి, నీకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది అని ఉపదేశించాడు. అక్కడికి వెళ్ళాడు ఆయన. అక్కడ గురువు చెప్పిన ఉపదేశాన్ని పాటించి ఓ చోట గంగా తీరంలో దివ్యమైన ఆశ్రమాన్ని చూశాడు. అక్కడికి వెళ్ళి గంగా తీరాన్ని అక్కడ విశ్రమించాలి అనుకున్నాడు. కాసేపు స్నానం చేశాడు. ఆ తర్వాత చూశాడు అక్కడ చాలామంది గుమిగూడి మాఘపురాణం వింటూ ఉన్నారు. సుమిత్రుడు వారికి నమస్కరించి, మీరు చేసే వ్రతం ఏమిటి, దయచేసి వివరింపండి అని కోరాడు. ఈ వ్రతం చేస్తే ఫలితం ఏమిటి, ఏ లోకానికి పొందుతారు, మీరు పూజించేది ఏ దైవాన్ని, ఇలా ప్రశ్నలు అడిగాడు. వాళ్ళందరూ కూడగట్టుకొని సత్యవ్రతుడు అనేవాడిని ఆ విషయం గురించి చెప్పమన్నారు. అతను చెప్పడం ప్రారంభించాడు. సూర్యుడు మకర రాశిలో ఉండగా, అంటే మకర సంక్రాంతి తర్వాత 4 రోజులు అన్నమాట, మరి ఉషోదయాన్న అర్థోదయ సమయంలో నదిలో స్నానం చేసి, వాడు ఎవరైతే అలా స్నానం చేస్తారో వాడు శ్రీహరికి చాలా ఇష్టడవుతాడు. మరి స్నానం చేసిన తర్వాత శ్రీహరిని అర్చించాలి, ఈ మాఘపురాణాన్ని చదవాలి. ఇదే ఈ యొక్క వ్రతము. అలానే మరి ఇంకా కొన్ని చేయకూడని పనుల గురించి చెప్పాడు అతను. తోటలను కూల్చినవాడు, కన్యలను, తర్వాత అశ్వములను, గుర్రాలని అమ్మినవాడు, చెరువు గట్టును తెగ్గొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యం చేసినవాడు, దేవద్రవ్యాన్ని అపహరించినవాడు, తానిచ్చిన దానాన్ని తానే దొంగిలించేవాడు, మద్యపానం చేసేవాడు, ఆడిన మాట తప్పేవాడు, పెద్దల్ని, దేవతల్ని, బ్రాహ్మణులను ద్వేషించేవాడు, దేవుడికి నివేదన చేయకుండా అన్నాన్ని తినేవాడు, సోదరుని భార్యతో రమించేవాడు, అసత్యం పలికేవాడు, అపవిత్రుల మాటలను వినేవాడు, పురాణ శ్రవణాన్ని, వివాహాది శుభకార్యాలని పాడు చేసేవాడు, తల్లిదండ్రులను ద్వేషించేవాడు, వీరందరూ పాపాత్ములే. అయితే అటువంటి వాళ్ళైనా సరే ఈ మాఘమాస వ్రతం కేవలం నదిలో అర్ధోదయ సమయంలో స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించి మాఘపురాణం చదువుకుంటే చాలు, వాళ్ళు కూడా ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టే లెక్క, ఆ పాపం అంతా పోతుంది అని ఉపదేశించారు. మరి ఆ తర్వాత సుమిత్రుడు కూడాను, అంటే తన గురువుగారు చెప్పినట్లుగా 3 రోజులు మాఘ స్నానం చేశాడు. ఇంకా 3 రోజులు మిగిలినాయి మాఘమాసంలో. ఆయన చెప్పినప్పుడు ఆ 3 రోజులు చేసి మరి ఆ తర్వాత 12 సంవత్సరాలు తపస్సు చేసుకున్నాడు. గురువుగారు చెప్పినట్టుగా చేయాలి కదా. అలా మరి ఆ తర్వాత అతను ప్రాయశ్చిత్తం వల్ల పోగొట్టుకుంటమే కాకుండా తన పాపాన్ని, మోక్షాన్ని కూడా పొందాడు, మళ్ళీ పునర్జన్మ లేకుండా. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర, లక్ష్మీపదే శ్రీహరి మహాదేవ.